బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత పోలీసు గౌరవ వందనాన్ని సీఎం అందుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని జై తెలంగాణ అంటూ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావం సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం అన్నారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మ గౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయిందన్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు తెలిపారు. 6 దశాబ్దాల కల సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. బానిసత్వాన్ని తెలంగాణ భరించదని గుర్తు చేశారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వమని పేర్కొన్నారు. సంక్షేమ ముసుగులో తెలంగాణను చెరబట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. తమ పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. స్వేచ్ఛపై గత ప్రభుత్వ హయాంలో దాడి జరిగిందని, సామాజిక న్యాయం మేడిపండు చందమైందని చురకలంటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత పోలీసు గౌరవ వందనాన్ని సీఎం అందుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని జై తెలంగాణ అంటూ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావం సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినమన్నారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయిందన్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు తెలిపారు. 6 దశాబ్దాల కళ సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బానిసత్వాన్ని తెలంగాణ భరించదని గుర్తు చేశారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వమని పేర్కొన్నారు. సంక్షేమ ముసుగులో తెలంగాణను చెరబట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. తమ పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. స్వేచ్ఛపై గత ప్రభుత్వ హయాంలో దాడి జరిగిందని, సామాజిక న్యాయం మేడిపండు చందమైందని చురకలంటించారు.